కడప జిల్లాలో టెర్రరిస్టు లింకులపై తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో కడప జిల్లా మైదుకూరులో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. బెంగళూరు పేలుళ్ల ఘటన నేపథ్యంలో కడప జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు. పీఎఫ్ఐ సభ్యుడు సలీం చొర్లపల్లి వద్ద ఓ నివాసంలో తలదాచుకున్నట్టు సమాచారం రావడంతో ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చొర్లపల్లి జేకు అగంతకుడు ఫోన్ చేసి 2 రోజులు షెల్టర్ ఇవ్వాల్సిందిగా కాల్ చేయడంతో సలీంను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. కడప జిల్లాలో టెర్రరిస్టు లింకులపై తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో కడప జిల్లా మైదుకూరులో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. బెంగళూరు పేలుళ్ల ఘటన నేపథ్యంలో కడప జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. సుదర్శన్, చెప్పండి. దేశవ్యాప్తంగా ఎన్ఐఏ విస్తృతంగా సోదాలు నిర్వహిస్తుంది. 2 రోజుల క్రితం బెంగళూరులో జరిగినటువంటి పేలుడుతో మరింత అలర్ట్ అయిందని చెప్పవచ్చు. దాని మూలాల్లో భాగంగానే నిన్న మైదుకూరు మండలం చెర్లోపల్లిలో తలదాచుకున్నటువంటి సలీం అనే ఒక వ్యక్తిని ఎన్ఐఏ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. పిఎఫ్ఐ సభ్యుడిగా సలీంను ఇప్పటికే గుర్తించారు. ఇతను టెర్రరిస్టులతో లింకులున్నాయనే సమాచారంతోనే అతన్ని ఎదుగుతూ ఉన్నారు. అతని పైన 2 లక్షల రివార్డు కూడా ఉంది. ఈ నేపథ్యంలో అతను మైదుకూరు మండలం అంటే కడప జిల్లా మైదుకూరు మండలం చెర్లోపల్లి వద్ద ఒక మసీదులో ఉన్నాడన్న సమాచారంతో ఎన్ఐఏ పోలీసులు నిన్న కడపకు చేరుకొని స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి సలీంను అదుపులోకి తీసుకొని వెళ్లిపోయారు. అయితే ఈ పిఎఫ్ఐ కి సంబంధించినటువంటి ఒక సభ్యుడు ఎవరో స్థానికంగా ఉన్నటువంటి ఒక జేసీపీ ఓనర్ కు ఫోన్ చేసి సలీం అనే మా వ్యక్తి వస్తాడు, అతనికి మీరు షెల్టర్ ఇవ్వండి అంటూ చెప్పడం కారణంగానే సలీం ఇక్కడికి వచ్చాడు. అయితే ఇతను వెనుక ఉన్నటువంటి మూలాలేంటి, ఇతనికి టెర్రరిస్టులతో లింక్ ఉన్నాయా అనే విషయాలైతే స్థానికంగా ఉన్న ఎవరికి తెలియదు. ఇక్కడ అతనికి ఆశ్రయం ఇచ్చినటువంటి వారిని కూడా పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ఆ పరంగా పోలీసులు వెరిఫై చేసుకున్నప్పుడు ఇక్కడ దానికి సంబంధించి ఏమీ లింక్స్ లేనప్పటికీ ఇక్కడికే సెలెక్టివ్ గా సలీం ను పంపించడానికి గల కారణాలేంటి, ఇతను గతంలో ఏవైనా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేశారా అన్న కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. 2 రోజులుగా స్థానిక పోలీసులు కూడా దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు బెంగళూరు సంఘటనకు సంబంధించి సీక్వెన్స్ గా మరెక్కడైనా పేలుళ్లకు కుట్ర పన్నారా అనే కోణంలో వస్తున్నటువంటి సమాచారం నేపథ్యంలోనే ఎన్ఐఏ అలర్ట్ అయింది. దేశవ్యాప్తంగా కూడా విస్తృతంగా సోదాలు చేస్తున్న నేపథ్యంలో కడపలో సలీం అనే వ్యక్తి ఇట్లా లింక్స్ ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం పట్ల ఒక్కసారిగా కడప జిల్లా ప్రజలు కూడా ఉలిక్కిపడ్డారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సుదర్శన్.